ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు ర్యాలీలతో దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. అలాగే తమకు గత 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్ వెంటనే చెల్లించాలని, అలాగే క్వింటాలకు 300 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశల వారీగా తాము ఆందోళన చేపడతామని రేషన్ డీలర్ల సంఘం ఈ సందర్భంగా హెచ్చరించింది. ఆశా వర్కర్లు ఈరోజు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు 18,000 రూపాయల శాశ్వత వేతనం చెల్లించాలని, అలాగే పెండింగ్గా ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సెప్టెంబర్లో హైదరాబాద్కు వచ్చి తాము సెక్రటేరియట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు హెచ్చరించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తమ బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాము ఇల్లు నిర్మించుకొని గత నెల రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న అధికారులు మాత్రము బిల్లులు చెల్లించడంలో ఏవో కారణాలు చెప్పి తమకు బిల్లు చెల్లించకుండా వేధిస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోనూ ఇటు నిర్మల్ జిల్లాలోనూ యూరియా కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఈరోజు యూరియా కోసం ఇచ్చోడ మండల కేంద్రంలో పిఎస్సి సెంటర్ వద్ద వందల సంఖ్యలో రైతులు క్యూ లైన్లో బారులు తీరారు. యూరియా కోసం పడరాని పాటలు పడ్డారు. ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు క్యూ లైన్లో నిలబడి యూరియాని తీసుకున్నారు. పోలీసుల పహారా మధ్య యూరియా బస్సుల పంపిణీ కొనసాగింది. ఇప్పటికైనా ప్రభుత్వము తమకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో సైతం పిఐసి సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడ్డారు. గత వారం రోజులుగా యూరియా రాలేదని చెప్పడంతో రైతులు యూరియా కోసం ఎదురు చూస్తారు. అయితే ఈరోజు ఉదయమే యూరియా వచ్చిందని సమాచారం అందడంతో రైతులు యూరియా కోసము క్యూ లైన్లో పడిగాపులు పడ్డారు. ఉదయం 5 గంటల నుంచే పిఎస్సిఎస్ సెంటర్ వద్ద రైతులు మహిళలు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం ఈరోజు ధర్నాలు ఆందోళనతో దద్దరిల్లింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లతో పాటు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆశా వర్కర్లతో పాటు ఇటు రేషన్ డీలర్లు డిమాండ్ చేయడం జరిగింది. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించని పక్షంలో తాము దశల వారీగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా రేషన్ డీలర్లు ఆశా వర్కర్లు హెచ్చరించారు. మరోవైపు బైన్సా మండలం పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం వెంటనే చెల్లించడంతో పాటు నష్టపోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పించారు.